దూరపు కొండలు నునుపని ఐక్యరాజ్య సమితి ఏదో అద్భుతం అనుకుంటుంది పాపం సౌత్ ఆఫ్రికా. ఐక్యరాజ్య సమితిని తాజాగా మరొకసారి డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ కోర్టుని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని రఫాలో యుద్ధం ఆపమని చెప్పి ఇజ్రాయెల్ని ఆదేశించమని. వాడెవడు ఆదేశించడానికి, వీడెవడు అమలు చేయడానికన్నా కనీస జ్ఞానం లేదు. ఓ దేశం అడిగితే ఇంకొక దేశం యుద్ధం ఆపుతుందా, లేకపోతే ఒక దేశపు కోర్టు అడిగితే అదే ఎవరికి సంబంధం లేని కోర్టు దాన్ని అంగీకరించేవాడికే న్యాయం, అంగీకరించనోడికి అన్యాయమే. అట్లాంటి న్యాయస్థానం అది. అది ఏ దేశానికి సంబంధించింది కాదు. దానికి ఒక సపరేట్ ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థ ఉండదు, ప్రత్యేక ఆదేశాలు ఉండవు, లేకపోతే ఆదేశాలు అమలు చేయించడానికి ప్రత్యేక యంత్రాంగమే ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే పెద్ద మనుషుల పంచాయతీ లాంటిది. అంటే ఓకే, ఇద్దరు కలిసి ఒప్పుకుంటే పంచాయతీ, లేకపోతే లేదు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్కి వెళ్ళి నువ్వు రఫా మీదకి వెళ్ళబాకమ్మా, వాళ్ళు మాత్రం బందీలందరినీ పెట్టుకుని వాళ్ళు ఏమైనా చేస్తారు, పడుండమ్మా అని చెప్తే ఊరుకుంటుందా ఇజ్రాయెల్? తాట తీసి వదిలిపెడుతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా సౌత్ ఆఫ్రికా పాలకులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎట్లా ఉందనేది అక్కడ.